హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ అండ్ షుగర్ నెక్స్ట్ సూజీ రవ్వతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం మిల్క్ బాయిల్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం 1 కప్ మిల్క్ తీసుకున్నాం అనుకోండి, అందులో ½ కప్ అయ్యేంత వరకు మరిగించుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు దగ్గర పడింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాజు పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 1 స్పూన్ ఈజ్ ఇనఫ్. కాజు పౌడర్ 1 స్పూన్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, పాలు చాలా దగ్గరికి వచ్చేసాయి, బాగా దగ్గరికి మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రవ్వ వేసుకుందాం. చూడండి, రవ్వ వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి, లేకుంటే పేస్ట్ అయిపోయి లమ్స్ ఫామ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఎలా అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో ఘీ యాడ్ చేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు దీన్ని చల్లగా అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇది చల్లగా అయిపోతే అప్పుడు మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ముందుగా షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ సిరప్ చేసుకోవాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి కదా. షుగర్ మెల్ట్ అయినంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇంట్లో ఎలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకేనా? నేనైతే క్రష్ చేసి వేసుకున్నాను, మీరైతే పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్రిస్టల్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలి. చేతికి ఇలా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంటే గీ. ఇవి రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా అయిపోతే అవి హార్డ్గా అయిపోతాయి. చూడండి, రౌండ్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ స్టఫ్ చేసుకుంటా. చూడండి, ఇందులో నేను క్యారెట్ స్టఫ్ చేసుకుంటాను. మీకు కావాలి అనుకుంటే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను క్యారెట్ ఇలా స్టఫ్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే నట్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో స్టఫ్ చేసుకొని రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకున్నాను. చూడండి, ఇలా రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకున్నాను అన్నీ. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ వేయించుకుందాం ఆయిల్లో. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టుకోకూడదు. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేయండి. అస్సలు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇలానే ఉంచేద్దాం. ఈ విధంగా బాల్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా లైటిష్ గోల్డెన్ బ్రౌన్లో వేయించుకుందాం. చూడండి, ఎలా కలర్ వచ్చిందో. ఇంకొంచెం వేగాలి. చూడండి, ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లోకి వేసేసుకుందాం వేడిగా ఉన్నప్పుడే. చూడండి, వీటిని షుగర్ సిరప్లో వేసేసుకుందాం. మిగతా బాల్స్ కూడా ఇలానే వేయించేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇవి షుగర్ సిరప్లో వేసేసుకున్నాను.
అలానే మిగతా బాల్స్ అన్ని వేయించుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోండి. చూడండి ఇలా షుగర్ సిరప్ ఇందులో వేసుకోండి. అండ్ గులాబ్ జామున్స్ రెడీ. రండి ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోండి. అండ్ సాఫ్ట్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినట్టే. టేస్టీ టేస్టీ గులాబ్ జామున్స్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. టేస్టీ టేస్టీ సాఫ్ట్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.